రాష్ట్ర బడ్జెట్లో 20,250 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జి తలారి మూర్తి ఆధ్వర్యంలో స్థానిక గాంధీపురంలోని రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథులుగా గోరంట్ల పాల్గొని మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులను నాశనం చేశారని ఆరోపించారు. ఎస్సీలకు అమలయ్యే పథకాలను తొలగించి వారి అభివృద్ధిని కుంటిపరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి బడ్జెట్లో 20,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించిందన్నారు. దళితులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది అని తలారి మూర్తి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దళిత రాజ్యం స్థాపన దిశగా బడ్జెట్లో 20,000 కోట్లు పైబడి నిధులు కేటాయించిందన్నారు. రూరల్ కడియం మండలం ఎస్సీ నాయకులు జల్లి కృపావరం, రొంపిచెర్ల ఆందోనీదాస్, కాయల సత్యనారాయణ, పెనుమచి సురేష్, ముచ్చి నాని, కె సూర్యకుమార్, ఈతకోట రాజ్ కుమార్, నాగరాజు, కొడమంచిలి సూర్య, జీడి చంటి, బెంజిమాన్, చాపల వెంకట్రావు, శీలం రవి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు, దళితుల సంక్షేమం లేదు. అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో పునారిల్లిపోయిన దళిత వర్గాలకి బాసటగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది. గతంలో 14-19 చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ 20,000 కోట్ల పైచీలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని, ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి, వారికి గృహాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలు ఎక్కించి దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన పాలాభిషేకం చేశారు. తప్పకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా ఉన్నాం. తలారి మూర్తి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్. దళిత ద్రోహి, దళిత జాతిని నాశనం చేసి ఒక రాక్షసుడి పాలన అంతమొందించిన తర్వాత మరి దళితుల రాజ్యం, చంద్రన్న రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు మేము ఆనందం తెలియజేసుకుంటున్నాం. మరి దేనికోసం అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి మరి మొత్తం ఊడ్చిపెట్టేసిన ఖజానాను ఈ రోజున ఒక గాడిని పెడుతూ మరి రాష్ట్ర బడ్జెట్ లో దళితుల కోసం ఎస్సీ సంక్షేమానికి 20,000 కోట్ల పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి ఇది దళితుల రాజ్యంగా తెలియజేసుకుంటూ మందరి ఆశాతిరేకలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు తాడేపల్లి నాగరాజు, యూనిట్ ఇన్ఛార్జ్, కోలమూరు గ్రామ పంచాయతీ. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీల అభ్యున్నతి నిరుపయోగంగా మారింది. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అది గుర్తుంచుకుని మళ్ళీ దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో 20,000 కోట్ల పైచీలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు. అవన్నీ కూడా మాకు మళ్ళీ ఎస్సీల అభ్యున్నతికి ఉపయోగపడేలాగా ఆయన చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. జల్ది కృపారావు నా పేరు, కడియం గ్రామం, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి. నాది పోర్ట్ఫోలియో. గోరంట్ల ఆదేశాల మేరకు నాకు వచ్చిన పదవండి. అయితే ఎస్సీల్ని ఎప్పుడు అలగదొక్కిన జగన్, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్ళిస్తే కాంగ్రెస్ ఎంపీగా అరసుకుమారు ధర్నా చేశారు కాకినాడలో.